ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంత డేంజర్ అంటే ప్రియుడితో కలిసి కాబోయే భార్య చంపేసింది. 17 కోట్లతో పెళ్లి ఏర్పాట్లు ఇంతలోనే ఏమైందో ఒకసారి చూద్దాం. రోజు రోజుకి చాలా దారుణాలు అయితే జరుగుతున్నాయి. మనుషులు చంపుకునే రోజులు వచ్చేసినాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ తెలవట్లేదు. మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత ప్రమాదవశాత్తు లోయలో పడి చనిపోయాడని భావించగా పథకం ప్రకారం చేసిన హత్యగా పోలీసులు తేల్చారు. కేతన్కు కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి ఈ హత్యకు కుట్ర పన్నినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఇరువురిని పోలీసులు అరెస్టు చేశారు. పూణే జిల్లా గుహంజే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ తమ కుటుంబం నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ డైరెక్టర్గా ఉన్నారు. ఏడాది నవంబర్లోనే సియా గోయల్తో అతని వివాహం జరగాల్సి ఉంది. దీనికోసం రాజస్థాన్ ఉదయపూర్లో అత్యంత వైభవంగా పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. అతిథుల కోసం ఏకంగా 17 కోట్ల విలువైన ప్యాలెస్ను బుక్ చేయడమే కాకుండా వారిని తీసుకెళ్లేందుకు ప్రత్యేక విమానాలు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అయితే జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్ 400 అడుగు లోయలో పడి మృతి చెందాడు. ఫోటోలు దిగుతుండగా కేతన్ ప్రమాదవశాత్తు లోయలో పడి జారి పడిపోయారని సియా గోయల్ చెప్పగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కానీ కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. సియా గోయల్ కొంతకాలంగా చేతన్ చౌదరితో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే కేతన్తో నిశ్చితార్థం జరిగినప్పటికీ అతన్ని పెళ్లి చేసుకోవడం సియాకు ఇష్టం లేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే తమ ప్రేమకు కేతన్ అడ్డు వచ్చాడని భావించిన సియా చేతన్తో కలిసి అతడి హత్యను చేయాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడింది. ఏమై వచ్చిందమ్మా, ఇంత చదువుకున్నారు, సంస్కారం ఉండాలి. నీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదని చెప్పి చావాలి, కానీ పాపం ఆయన్ని చంపేయటం దేనికి? సినిమా ట్విస్టులను తలపించేలా పోలీసుల దర్యాప్తులో మరిన్ని షాకింగ్ విషయాలు కూడా తెలిసాయి. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కేతన్ సియా ఇండోనేషియాలోని బాలికి వెళ్ళాలని ప్లాన్ చేశారు. ముంబై ఎయిర్పోర్ట్కు చేరుకున్నాక కేతన్ పాస్పోర్ట్ కనిపించకపోవడంతో ఆ ట్రిప్ రద్దయింది. సియా ఉద్దేశపూర్వకంగానే పాస్పోర్ట్ మాయం చేసినట్లుగా విచారణలో తేలిందని పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ వెల్లడించారు. జూన్ 19న సియా బర్త్డే వేడుకల్ని 2 కుటుంబాలు కలిసి నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేశాయి. అది కూడా సియాకి ఇష్టం లేకపోవడంతో జూన్ 18న కేతన్ లోహగఢ్ కోటకు తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం కేతన్ సియా ట్రెక్కింగ్ పేరుతో లోహగఢ్ కోటకు తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ చేతన్ చౌదరి వేచి ఉన్నాడు. సరైన సమయం కోసం చూసి ఇద్దరూ కలిసి కేతన్ను లోయలోకి తోసివేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కోటపై ట్రెక్కింగ్ చేస్తూ ఫోటోలు తీసుకుంటుండగా బలమైన గాలులతో కేతన్ కాలుజారి లోయలో పడిపోయాడని తప్పుదారి పట్టించింది కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ డేటా సహా కాల్ రికార్డులు, లొకేషన్ వివరాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే సియా పలుమార్లు చేతన్ చౌదరితో మాట్లాడినట్టు, ఘటన జరిగిన సమయంలోనూ అతడు కోట దగ్గరే ఉన్నట్లు తేలింది. తర్వాత ఇద్దరిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా నేరాన్ని అయితే ఒప్పుకున్నారు. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. మహాతల్లి మహానటిలాగా ఉంది. సినిమాలన్నింటిలో కూడా ఇంత కథానాయకులు ఈ మధ్యకాలంలో మనం చూడలేదు. ఇంకా అదేవిధంగా చూసుకుంటే ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. రేపు కొత్త పథకం ప్రారంభం కాబోతుందట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగుల పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత జీవిత బీమా పథకాన్ని గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ పథకం కింద అర్హులైన ఉద్యోగులు పెన్షనర్లకు 1.20 కోట్ల వరకు ఉచిత జీవిత బీమా రక్షణ కల్పించనున్నారు. సహజ మరణం, ప్రమాద మరణం వంటి సందర్భాల్లో బీమా ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. అదేవిధంగా చూసుకుంటే పేరు చెప్పండి, గిఫ్ట్ పట్టండి, సర్కారు వారి కానుకంట. మరి ఇదేంటో కూడా చూద్దాం ఒకసారి. నగరంలో క్యూర్ ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం పరిధిలో 1,00,000 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టగా ఈ కొత్త పథకానికి ఈ పేరు సూచించాలంటూ హౌసింగ్ డిపార్ట్మెంట్ కోరింది. మంచి పేరు సూచించిన వారికి 1,00,000 బహుమతి అందజేస్తామని ప్రకటించింది. ఈ పథకానికి ప్రజల నుంచే పేరు తీసుకోవాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 28 వరకు సోషల్ మీడియా వేదికగా పోటీ నిర్వహించనున్నారు. తెలంగాణ హౌసింగ్ డిపార్ట్మెంట్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంట్రీలకు అవకాశం కల్పిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఆసక్తి ఉన్నవారు 1,00,000 పథకానికి మంచి పేరు సూచించి బహుమతిని సొంతం చేసుకోండి అని మరి గవర్నమెంట్ ఓపెన్ ఆహ్వానం ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తే మంత్రులంతా ధీటుగా బదులు ఇవ్వాలని చంద్రబాబు అల్టిమేటం జారీ చేశారు. మనకు తెలుసు కూటమిలో మరి భాగంలో ఉన్నారు. కూటమిలో భాగంగా మరి బీజేపీ, జనసేన అండ్ టీడీపీ రెండు కూడా
కాబట్టి ముగ్గురు కూడా కూటమిలో ఉన్నారు అంటే ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఏదన్నా ఉన్న కూటమి కూడా అందరూ ధీటుగా ఎదుర్కోవాలి. కానీ ఈ రకంగా ఎవరికి వాళ్ళే ఏమైనా తీరేలాగా ఉంటే మరి ఎవరికి అది కరెక్ట్ కాదు అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా తెలపడం అయితే జరిగింది. దాని గురించి కూడా ప్రచురించారు. చూద్దాం ఎక్కడ ప్రచురించారు అది. మంత్రులంతా ధీటుగా బదిలివ్వాలి. డిప్యూటీ సీఎం పవన్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని ఏవైనా వివాదాలు సృష్టిస్తే వాటిని సమిష్టిగా బలంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్ సహచరులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ నేరస్తులతో కలిసి రాజకీయాలు చేస్తుందని, కర్నూలు ఘటన ఉదాహరణగా చూపుతూ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని చంద్రబాబు ఆరోపించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వివాదాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తే మంత్రులంతా ఐక్యంగా ఉండి గట్టిగా బదిలివ్వాలని సూచించారు. ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే సూచించడం అయితే జరిగింది. ఇక పరవాడలో తీవ్ర విషాదం నెలకొంది. ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. 4 కార్మికులు సజీవ దహనమయ్యారు. మంటల్లో చిక్కుకున్నారు మరికొందరు. ఇక ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. దీనికి హోంమంత్రి అనిత కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ప్రేమ్నగర్లో సమస్యలపై సమరం మన్నె గోవర్ధన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారీహిల్స్ డివిజన్లో ప్రేమ్నగర్ కాలనీలో మంగళవారం ఉదయం ఆయన సమస్యలపై సమర కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి కాలనీలో విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. బస్తీ ప్రజలు తమను ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రేమ్నగర్లో తీవ్రమైన తాగునీటి సమస్య వేధిస్తుందని, ముఖ్యంగా సాయిబాబా టెంపుల్ వెనుక భాగంలో కాలుష్య నీరు వస్తుందని స్థానిక మహిళలు ఎంజీఆర్ ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. సరైన సమయానికి నీటి సరఫరా కాకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. అయితే దీన్ని జిహెచ్ఎంసీకి వారికి తెలిపి ఇమీడియట్లీ వాటిని సమస్యను పరిష్కరించాలని ఎంజీఆర్ తెలియజేయటం అయితే జరిగింది మన్నె గోవర్ధన్ రెడ్డి. అదేవిధంగా యువత మత్తును వదిలి క్రీడపై దృష్టి సారించాలని వరంగల్లో సెంట్రల్ జోన్ డీసీపీ ధారావతి కవిత తెలిపారు. వివాహేతర సంబంధం కూతురును షాప్కు పంపి భర్తను చున్నీతో చంపేసిందో భార్య. ఎల్బీ నగర్లో నమ్ముకున్న భర్త కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు, పచ్చని సంస్థ, వీటన్నిటికంటే ఓ పరాయి వ్యక్తితో ఏర్పడిన వివాహేతర బంధమే ఎక్కువైంది. ఓ మహిళకి క్షణిక సుఖాల కోసం కట్టుకున్న వాడిని కడతీర్చడమే కాకుండా ఆ పాపాన్ని కప్పిపుచ్చేందుకు ఆత్మహత్యగా నాటకమాడింది. కానీ చట్టం ముందు ఆమె నాటకాలు సాగలేదు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన బోడా నర్సింగ్ 36 సంవత్సరాలు స్వరూప దంపతులు. వీరికి 2 కూతుళ్లు ఉన్నారు. బతుకు తెరువు కోసం నగరానికి వలస వచ్చిన ఈ కుటుంబం ఎల్బీ నగర్ పరిధిలో ఎన్టీఆర్ నగర్లో నివాసం ఉంటున్నారు. నర్సింగ్ కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో స్వరూపకు తన సొంత ఊరికే చెందిన మోహన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. గత కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై నర్సింగ్కు అనుమానం రావడంతో ఆమె బంధం గురించి అసలు నిజం